ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును విని దినచర్యలు ప్రారంభించటం వలన ఎంతో దీవెన ఆశీర్వాదకరం. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దరిద్రులను చులకనగా మాట్లాడి వారికి సంబంధించిన ఆస్తులు దోచుకొనుట దేవుని వాక్యమునకు విరోధము. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకు వాక్యము ద్వారా తెలియజేసినవన్నీ పాటించాలి. లోకములో దేవుని పిల్లలు జీవించడానికి తగిన జ్ఞానము కావాలి మరియు దేవుని యొక్క అడుగుజాడలలో నడవాలి. దేవుడు ఏది చేయొద్దు అని చెప్పారో అది చేయకూడదు. వాక్యం ద్వారా తెలియజేసినవి పాటించకపోతే క్రైస్తవులు అనబడరు. వాక్యానుసారంగా మనము తప్పకుండా నడవాలి. క్రైస్తవునిగా జీవించాలి అంటే దేవునితో సంబంధము కలిగి ఉండాలి. మానవునికి చాలా కష్టము, కానీ దేవునితో సంబంధము కలిగి ఉండటానికి మనము ఎంత కష్టపడతామో రెట్టింపు దీవెనలు ఆశీర్వాదములు పొందుకుంటాము. ఆయన శక్తిని పొందుకుంటాము, ఆయన బలమును పొందుకుంటాము. శత్రువుల భయము ఉండదు. ప్రియ సహోదర సహోదరి, దేవుని బిడ్డలైన వారు లోకముతో ఏకమవ్వకూడదు. దేవుని బిడ్డలైన వారు ప్రత్యేకింపబడిన వారు లోక సంబంధమైన చెడు వ్యసనములకు దూరముగా ఉండాలి. చెడ్డవారితో స్నేహము చేయకూడదు. లోకము నుండి వేరైనప్పుడు దేవునితో సంబంధము కలిగి ఉంటాము. ప్రియా సహోదర సహోదరి, దరిద్రుని దోచుకునేవారు ప్రస్తుతం మన సమాజంలో అనేక మంది ఉన్నారు. దారిద్ర్యముతో ఉన్నవారు అధికారమును చెలాయించలేరు, ధైర్యముగా జీవించలేరు, బీదరికము కలిగి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి భయపడుతూ ఉంటారు. వారి స్వాస్థ్యమును, వారికి ఉన్నవన్నీ వారు కాపాడుకోలేరు. తెలివి ఉండదు, అమాయకముగా జీవిస్తారు. ఇటువంటి వారిని ధనగర్వము గలవారు, దేవుని భయము లేనివారు, దరిద్రుల కష్టార్జితము మరియు వారికి కలిగినవన్నీ దోచుకుంటానికి ధనగర్వము గలవారు సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, వీరి వలె దేవుని బిడ్డలు ఉండకూడదు అని దేవుడు వాక్యము ద్వారా తెలియజేయుచున్నారు. మరియు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. దీనులు, అమాయకులు, అందభిక్షువులు, భిక్షగాళ్ళు వచ్చినప్పుడు వారిని అవమానపరచకూడదు, నిందించకూడదు. వారికి ఏమైనా అవసరమైతే సహాయం చేయాలి కానీ వారిని దూషించకూడదు. ప్రేమతో ఆదరించాలి, ఆప్యాయతగా పలకరించాలి. ప్రియ సహోదర సహోదరి, దేవుడు వాక్యం ద్వారా తెలియజేసినవన్నీ తప్పకుండా పాటించాలి, అనుసరించాలి, గైకొనాలి. యేసయ్య ప్రతిదీ చూస్తున్నారు. ఆయన కన్నులు ఈ లోకమంతా సంచారం చేస్తూ ఉంటాయి. ప్రియ సహోదర సహోదరి, దేవునికి తెలుసు, దీన మనసు గలవారు ఏదో అవసరము కలిగి ఉంటారు, వారు బీదరికము కలిగి ఉంటారు. కాబట్టి దీనులను బాధపరచకూడదు అని దేవుని ఉద్దేశము. మనము నమ్ముకున్న మన దేవుడు బీదల పక్షమున ఉంటారు, దరిద్రుల పక్షమున ఉంటారు, దీనుల పక్షమున ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనము దేని గురించి దిగులు పడాలి? మనము ఎందుకు చింతపడాలి? మనము నమ్ముకున్న మన దేవుడు మన యొక్క ప్రతి సమస్య నుండి విడుదల దయచేసి సమృద్ధితో తృప్తిపరచును. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.